యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. సామాజిక సంక్షేమ హాస్టల్లో అంటే గురుకుల్ స్కూల్స్ ఇలాంటి స్కూల్స్లో ఎవరైతే బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటూ ఉంటారో వాళ్ళ హాస్టల్ గదులతో పాటు వాళ్ళ టాయిలెట్స్ వాళ్ళనే క్లీన్ చేసుకోమని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఒక కాంటెక్స్ట్లో దీన్ని అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ చాలా సందర్భాల్లో సోషల్గా డిప్రైవ్ అయిపోయి ఉంటారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ బాగా అణగారు ఉంటారనమాట. వాళ్ళు ఒక హిస్టారికల్ బ్యాగేజ్ కూడా వాళ్ళ తల మీద ఉంటుంది. అంటే ఎప్పటి నుంచో డిస్క్రిమినేషన్ గురవుతూ ఉంటారు. ఆ టైంలో సోషల్ వెల్ఫేర్ సంబంధించి వాళ్ళ సెక్రటరీయో కమిషనరో వచ్చి వాళ్ళని పిల్లల చేత వాళ్ళ హాస్టల్ రూమ్స్తో పాటు వాళ్ళ టాయిలెట్స్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలని చెప్పచ్చా? అసలు పిల్లలకి ఇలాంటి హితవు చెప్పచ్చా? దీనిలో ఒక సెట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నిజంగా చిన్నప్పటి నుంచి వివక్షకు గురయ్యారు. అందులోనూ పిల్లలు వాళ్ళ చేత అంటే వాళ్ళని బడికి పంపిస్తారు, బాగా చదివిస్తారు, బాగా పద్ధతులు నేర్పిస్తారని హాస్టల్లో పెడతారు. అండ్ చాలామంది పేద తల్లిదండ్రులు బయట ఫీజులు పే చేయలేక గురుకుల్ స్కూల్స్కో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కో పంపిస్తారు. అక్కడి నుంచి చాలామంది ఆణిముత్యాలు కూడా బయటకు వచ్చారు. అది మనందరికి తెలుసు. తెలంగాణలో కూడా గురుకుల్ స్కూల్స్ అని అద్భుతమైన ప్రోగ్రామ్ అవుతుంది. దాన్ని ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లీడ్ చేశారు కూడా. అయితే ఆ స్కూల్స్కి సంబంధించి ఈ మధ్య ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. ఆ స్కూల్కి సంబంధించి ఈ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. తను పిల్లల్ని నీట్గా వాళ్ళ గదులు క్లీన్ చేయమని, వాళ్ళ టాయిలెట్స్ కూడా వాళ్ళ చేత క్లీన్ చేయించవచ్చు అని చెప్పినట్టు ఒక ఆడియో లీక్ అయిందనమాట. దాని మీద పెద్ద కాంట్రవర్సీ వచ్చింది. అలా చెప్పొచ్చా? పిల్లల చేత అలా చేయించవచ్చా? సామాన్యంగా మహాత్మా గాంధీ గారు కూడా ఎవరిది వాళ్ళే క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ మహాత్మా గాంధీ గారు కూడా శానిటేషన్ గురించి మాట్లాడారు. అదేవిధంగా జపాన్ దేశంలో కూడా స్కూల్ పిల్లల చేత టాయిలెట్లు క్లీన్ చేస్తారు. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ వేరు. కాంటెక్స్ట్ ఏంటంటే ఎవరు ఆ పిల్లలు, ఎటువంటి పిల్లల చేత నువ్వు ఆ పని చేస్తున్నావు? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ సమాజంలో అణగారు ఉంటారు. వాళ్ళకి ఆ హిస్టారికల్ బ్యాగేజ్ ఉంటుంది, హిస్టారికల్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళ చేత మళ్ళీ అదే పని చేయించడం, వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచడం, వాళ్ళ సైకేని దెబ్బతీయటం, వాళ్ళని మళ్ళీ అవమానించినట్టే అవుతుంది. ఇది చాలా తప్పు కదా. మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలని చెప్పి మన టాయిలెట్స్ వాళ్ళ చేత క్లీన్ చేయించుకుంటామా? అలాంటి టైంలో అలా మన పిల్లల గురించి ఆలోచించినప్పుడు పక్క పిల్లలు అలానే కదా, బయట ఉండే పిల్లలు మళ్ళాంటి పిల్లలే కదా. ఆ పిల్లలు రేపు ఐఏఎస్లు అవుతారో, ఐపీఎస్లు అవుతారో, లేదా పర్వతాలను ఎక్కుతారో, ఇవన్నీ పక్కన పెడితే ఆ పిల్లలు కూడా డిగ్నిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఆ సభ్య సమాజంలో సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఐడెంటిటీ, డిగ్నిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చిన్నప్పుడే పిల్లల్లోంచి అది తీసిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క ఆ ఐడెంటిటీని కానీ వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కానీ దెబ్బతీసే దిశగా మనం ఐఏఎస్ అయి ఉండొచ్చు, ఐపీఎస్ అయి ఉండొచ్చు, లేకపోతే హాస్టల్ వార్డెన్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. వాళ్ళ యొక్క నిజమైన మానవత్వం లేదా వాళ్ళ యొక్క సెల్ఫ్ ఐడెంటిటీ దెబ్బతీస్తే కనుక వాళ్ళు నిజంగా భవిష్యత్తులో గొప్పగా అవ్వగలరా? ఇదే పెద్ద ప్రశ్న. దీనికి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్కి, తెలంగాణ చీఫ్ సెక్రటరీకి అండ్ ఇలా ఇతర ఆఫీసర్లకి ఎస్సీ కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇలా ఎందుకు అనాల్సి వచ్చింది? నిజంగా పిల్లల చేత టాయిలెట్స్ ఎవరైనా క్లీన్ చేస్తున్నారా? ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో టాయిలెట్స్ క్లీన్ చేయించడానికి ప్రత్యేకంగా దానికి పేమెంట్ ఇచ్చి ఉంటారనమాట. దానికి పెడతారు కూడా. అండ్ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఎప్పుడూ అబాలిష్ అయిపోయింది. అండ్ ఓవరాల్గా ఏ టాయిలెట్ అయినా క్లీన్ చేసే పని, స్కూల్స్లో క్లీన్ చేసే పని జనరల్గా భారతదేశంలో పిల్లలకు అప్పచెప్పరు. అలా అప్పచెప్పే ప్రయత్నం ఎవరైనా చేస్తే కూడా తప్పే. ముఖ్యంగా అందరి పిల్లలకి సమానంగా, అంటే కార్పొరేట్ స్కూల్స్ దగ్గర నుంచి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ వరకు అందరి పిల్లలకి సమానంగా మన ఇంట్లో పిల్లలు కూడా అదే పని చేస్తే అది తప్పు కాకపోవచ్చు. కానీ ప్రత్యేకంగా మన చేతిలో కొన్ని గురుకుల్స్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయని చెప్పి ఆ పిల్లల్ని టాయిలెట్స్ క్లీన్ చేసుకోమంటాం, ఆ దిశగా ప్రిన్సిపల్స్కి కానీ ఆ స్కూల్ హెడ్స్ కానీ ఆదేశాలు ఇవ్వడం అనేది చాలా పెద్ద తప్పనే చెప్పాలి. అండ్ ఈ మధ్య జనరల్గా సివిల్ సర్వీసెస్లో, సివిల్ సర్వెంట్స్లో ఎంపతి అనేది బేసిక్ క్వాలిటీ అనమాట. ఎంపతి అంటే పక్క వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకుని మన నిర్ణయాలు తీసుకోవడం. ఆ ఎంపతి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్స్లో మిస్ అవుతుందని చెప్పి చాలామంది భావిస్తున్నారనమాట. దీనికి సంబంధించి పెద్ద దుమారమే రేగుతుంది తెలంగాణలో. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ సంబంధించి పిల్లల్ని గురుకుల్ స్కూల్స్లో సంబంధించి పిల్లల్ని టాయిలెట్స్ వాళ్ళ చేత క్లీన్ చేయించాలి అనే స్టేట్మెంట్ అనేది ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ దిశగా ఈ ఆఫీసర్స్ ఆర్డర్ ఇవ్వడం అనేది కూడా తప్పే అని చాలామంది చెప్తున్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.